మత విభేదాలకు తావు లేకుండా ప్రజలంతా ఐకమత్యంతో కలిసిమెలిసి జీవించాలని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల సందర్భంగా శనివారం నాంపల్లి మండల కేంద్రంలో క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ మరియు ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల సందర్భంగా శనివారం నాంపల్లి మండల కేంద్రంలో క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ మరియు ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారిని గుర్తించి ప్రోత్సహించడం ఎంతో గర్వకారణమని వారన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా జీవించడానికి ప్రేమపూర్వకంగా వెలగడానికి యేసుక్రీస్తు చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు దేశ రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి వారి పరిపాలనా విధానాన్ని మెరుగ్గా చూడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని యేసుక్రీస్తును ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, క్రిస్మస్ సందేశకులు వరకుమార్, నాంపల్లి మండల పాస్టర్స్ అధ్యక్షులు సాల్మాన్, కోశాధికారి హనన్య పాల్రాజ్, జి ఎజ్రా, పేతురు, గిరిప్రసాద్, డేవిడ్ రాజ్, ఎలియా, మహిమ తదితరులు పాల్గొన్నారు. చూడ ఫోటో పత్రికా మిత్రుల వైపు చూస్తే ఆ ఫోటో తీసుకు అవకాశాన్ని బట్టి మీరు చూస్తున్నారయ్యా. ఇంత గొప్ప ఎన్నిక మాకు అనుభవించారు. ఒక ప్రభుత్వము అయ్యా మేము ఉన్నామని గుర్తించి అయ్యా ఎన్నో సంవత్సరాలు మూల ప్రాంతాలలో సేవ చేస్తున్నా కూడా అయ్యా ముందుకు రాలేక మీ ప్రభుత్వం మాకు అనుభవించి మీరు క్రిస్టియన్స్ రాష్ట్రాల్లో మరి యేసుక్రీస్తు పిల్లలు ఉన్నారని ప్రభుత్వం మాకు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకున్న వ్యక్తులైన మరి ఎవరైనా ముఖ్యమంత్రి గారికిను ఈ ప్రభుత్వానికిను మన రాష్ట్రానికిను మన దేశం కోసం జరుగుతున్న మన క్రిస్మస్ పండుగ వేడుకకు నైనా ఇక్కడికి మీరు నైనా ఇక్కడ అతిథులుగా అనేక మంది వచ్చి ఉన్నప్పుడు కూడా మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చారు. కేక్ కట్ చేస్తుండగా మీ చిత్తం జరిగించండి, మీ కృప జరిగించండి. మరొక సంవత్సరం నైనా ఈ సంవత్సరం ముగింపు వరకు వచ్చి ఉన్నాం. మీ చిత్తంలో మీ కృపతో మరొక సంవత్సరం మాకు అనుగ్రహించమని సహాయం ఇచ్చామని అయ్యా ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరిని కూడా అయ్యా మీరు దీవించి ఆశీర్వదించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఈ 20 క్రిస్మస్ మన ప్రభుత్వము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నది. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన నాయకులకు ఫస్ట్ కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం అధికంగా నిర్వహించాలని నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. కొంచెం ఆలస్యం అయినప్పటికీ ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా నిర్వహించినటువంటి స్థానిక మాస్టర్లకు, స్పెషల్గా వచ్చినటువంటి మాస్టర్లకు వందనాలు. మరియు ఈ యొక్క కార్యక్రమమును జయప్రదం చేసి మా యొక్క రథసారథిగా మా ఎంఆర్ఓ గారు నడిపించినందుకు వారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అదేవిధంగా మా పార్టీగా
విలేకరులు కూడా వచ్చి ఇందులో పాల్గొందినందుకు కూడా వారికి కూడా వన్స్ మోర్ థ్యాంక్స్ అండి. అండ్ మేము కూడా అందరం బిజీగా ఉన్నాము, అయినప్పటికీ మేము కూడా కొంచెం టైం కేటాయించుకొని వచ్చినాము. మీరు ఓపికగా కూర్చున్నందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ అండి. స్పెషల్గా వచ్చినటువంటి వేదికలు తర్వాత ఇంట్లో కుమార్ గారు విమానంలో శ్రీగారు వేదికలు ఉన్నటువంటి రాష్ట్రానికి వేదిక ముందు ఉన్నటువంటి పాత్రికేయులకు మరియు అక్కచెల్లెలకు తమ్ముళ్ళకి పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అంటే ఇంతకుముందు క్రిస్మస్ చాలా రోజుల నుంచి కూడా జరుగుతూ వచ్చినాయి. మధ్యలో ఈ మేడం గారి ఈ ప్రోగ్రామ్